ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు ఇతర అంశాలపై చర్చ జరుగుతోంది. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. నరేంద్ర మోడీ నివాసంలో సుమారు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. మరికొన్ని రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఆ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అలాగే బకాయిలు, ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఇది వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అయితే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, అలాగే ఆర్థిక సహాయం చేయూత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని కోరినట్లు తెలిసింది. అంతకంటే ముందు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కూడా ఆయన సమావేశమయ్యారు. అలాగే ప్రధానితో సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా అమరావతిలో రోడ్ల నిర్మాణం, అలాగే జాతీయ రహదారులు, అమరావతి నుంచి హైదరాబాద్ వరకు జాతీయ రహదారి నిర్మాణం, ఇలా అనేక రహదారులకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయన చర్చించినట్లు సమాచారం అవుతుంది. అలాగే ఇంకా పలువురు కేంద్ర మంత్రులను ఈ రోజు రేపు కూడా కలవబోతున్నారు. రేపు కూడా ఆయన ఢిల్లీలోనే ఉండి కేంద్ర మంత్రులందరినీ కలవబోతున్నారు. సో ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ బడ్జెట్ లో అన్ని మంత్రిత్వ శాఖల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి నిధులు కానీ కొంత అధికంగా ఇది ఇవ్వాలనేటువంటి దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. థ్యాంక్ యూ వెంకటేష్.